హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఐఎమ్ జగదీష్. ప్రజెంట్ మన హోటల్ దగ్గర నుంచి నైట్ లైఫ్ ఎలా ఉందో ఒకసారి సిటీ చూద్దామని చెప్పేసి బయటికి వెళ్దామని అనుకుంటున్నాం. క్యాబ్ బుక్ చేశాను. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. మన క్యాబ్ కోసం వెళ్తున్నాము. మన క్యాబ్ కూడా ఇక్కడ వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ మనం క్యాబ్ కూడా ఎక్కాము. సిటీ ఒకసారి చూసుకోవచ్చు మీరు ఎట్లా ఉన్నది అనేది. చూడండి. ప్రజెంట్ ఇది కాంటౌన్ టవర్ దగ్గర ఉన్నాం. మీకు చూపిస్తా, చాలా హైట్లో ఉంది. దీన్ని చూడడం కోసమే వచ్చాము. ఒకసారి చూడొచ్చు, చాలా పెద్ద బిల్డింగ్. ఇంకా లైటింగ్స్ ఇంకా ఆన్ కావలేదు. ఒకసారి లైట్స్ ఆన్ అయిన తర్వాత మీకు చూపిస్తా అసలు ఎట్లా ఉంది ఏందనేది. ఇంకా ఫుల్ఫిల్గా మొత్తం లైట్స్ ఆన్ కాలేదు. చూడవచ్చు నేను ఇక్కడ మనం ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. ప్రజెంట్ మనము ఏమైనా తిందామని చెప్పేసి మెక్డొనాల్డ్స్ దగ్గరికి వచ్చాము. ఏదైనా ఆర్డర్ చేద్దామని చూస్తున్నాము. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆర్డర్ చేసుకోవాలంటే ఈ స్క్రీన్ మీద మనకు చైనీస్తో పాటు ఇంగ్లీష్ కూడా ఆప్షన్ ఉంది. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంగ్లీష్ ఆప్షన్ ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంగ్లీష్లో ఆర్డర్ చేసుకోవాలంటే ఇక్కడ స్టార్ట్ ఆర్డర్ మీద కొట్టేసిన తర్వాత మనకు అన్నీ ఇంగ్లీష్లో కనిపిస్తున్నాయి. చూడవచ్చు, ఇక్కడ ఇంగ్లీష్లో కూడా కనిపిస్తున్నాయి. నేనైతే మనం క్రిప్సీ చికెన్ చేస్తున్నాం. మిగతా ఏం కూడా వద్దనుకొని ఇక్కడ చికెన్ అని ఉంది. ఇందులో చికెన్ అనేది ఓన్లీ బుక్ చేస్తున్నాను. మీకు చూపిస్తాను. మనకి ఇది ఎంత పడుతుందో చూడవచ్చు. 43.5 యువాన్ పడుతుంది మనకు ఈ క్రిప్సీ కాంబో. ఇప్పుడు నేను ఆర్డర్ చేసిన చికెన్ వచ్చేసింది. ఒకసారి మీకు చూపిస్తా. ఇక చూడండి, నేను ఆర్డర్ చేసిన ఒక క్రిప్సీ చికెన్ ఇదే. ఈ క్రిప్సీ చికెన్ అనేది ఒకసారి టేస్ట్ చేస్తా. ఒకసారి టేస్ట్ చేసి చెప్తా మీకు ఎలా ఉందనేది. ఓకే, చాలా టేస్ట్గా ఉంది. చాలా స్పైసీగా కూడా ఉంది. పర్లేదు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే మనం క్రిప్సీ చికెన్ తిన్నాము. ఇంకా బయటికి వెళ్దామని వెళ్తున్నాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పర్లేదు, చాలా బాగుంది. టేస్టీగా అనిపించింది నాకైతే. ఓకే, ఇక్కడ కాంటూన్ టవర్ యొక్క పార్కింగ్ అనుకుంటా కింది సైడ్ చూపిస్తా మీకు. ఇక్కడ ఇదంతా ఏరియా ఎట్లుందనేది. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాంటూన్ టవర్ చూడడానికి లోపలికి వెళ్తున్నాము. మనకు ఒక టికెట్ వచ్చేసి మనకు 298 యువాన్ పడింది. మన పాస్పోర్ట్ తీసేసుకున్నారు అండ్ మనకు టికెట్ ఇచ్చారు. సో అంతే, పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ప్రజెంట్ అయితే మనం పైకి వెళ్తున్నాము టవర్ చూడ్డానికి.
ఒకసారి మీకు బ్యాక్ సైడ్ కానీ చూడండి ఒకసారి ఎట్లా ఉందో ఏం సంగతి అనేది లొకేషన్ మీకు అంతా చూపిస్తా. మనం టోటల్ పైకి ఎక్కిన తర్వాత వ్యూ ఎట్లుంటుందో చూడాలి. వెయిట్ చేస్తున్నా దానికోసం. ఒకసారి చూడండి ఆ టవర్ లుకింగ్ అనేది ఎట్లుందో ఒకసారి చూడండి. డిస్ప్లేలో ప్లే చేస్తున్నారు మనకు. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏమంటారు ప్యాక్స్ ఉన్నాయి. బబుల్తోని రౌండ్ కలర్ ఒకటి, డెక్ నుంచి చూసేది ఒకటి, డిఫరెంట్ ప్యాక్స్ ఉన్నాయి. డిఫరెంట్ ప్రైజెస్ కూడా ఉన్నాయి మనకు ఈ కాంటూన్ టవర్లో. వాటి గురించి కూడా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ లిఫ్ట్లో నుంచి మనం పైకి వెళ్ళాలి. ఒకసారి చూడండి ఈ కాంటూన్ టవర్ టూరిజం ఏరియా ఎలా ఉందో ఒకసారి చూపిస్తా. ఇక్కడ చూడండి మిడిల్లో మనకు టవర్ కనిపిస్తున్నది. ఇక్కడ చూడొచ్చు. ఇది మొత్తానికి ఒక మనకు బోర్డులో చూడండి సిటీ ఏరియా ఎలా ఉందనేది. ఇది కాంటూన్ టవర్. మిడిల్ ఉన్నదే మనది కాంటూన్ టవర్. ఇక్కడ మిడిల్లో ఉన్నదే. ఇప్పుడు మనం ప్రజెంట్ 108 ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అన్నమాట ఇది. ఆ బ్యాక్ సైడ్ నుంచి చూడొచ్చు మనం. అక్కడ చాలా బ్యూటిఫుల్ లొకేషన్ కనిపిస్తుంది ఆ లైటింగ్స్తోని. అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే సిటీ చాలా అసలు అద్భుతంగా అసలు ఎక్సలెంట్గా కనిపిస్తున్నది. మనం ఈ 108 ఫ్లోర్ నుంచి ఇంకొంచెం పైకి వెళ్తున్నాము. ఇంకా కొంచెం పైనుంచి వ్యూ చూద్దాం మనం ఎలా ఉందో మీకు చూపిస్తా క్లియర్గా. ఇప్పుడు ప్రజెంట్ అయితే 108 మొత్తం విజిట్ చేసాము అండ్ ఇంకొంచెం పైకి వెళ్తున్నాం. ఇక్కడ మన టికెట్ అనేది స్కాన్ చేస్తే మనం ఇంకొంచెం పైకి వెళ్తానికి ఉంది. ప్రజెంట్ అయితే కొంచెం వర్షం వస్తుంది. ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది. మనం పైకి వచ్చాము. అసలు వర్షం ఉంది బాగా. ఇక్కడున్న బబుల్ ట్రామ్లోనే మనం వెళ్ళేది. ఒకసారి చూడండి బబుల్ ట్రామ్స్. అందులో కూర్చొని మొత్తం రౌండ్గా తిరుగుతుంది. ఇందులో నుంచి వెళ్ళేది మీకు ఒకసారి చూడండి. ఇంకా ఎంత హైట్ ఉందో టవర్. ఈ బబుల్ ట్రామ్ దీని చుట్టూ ఒక రౌండ్గా తిరుగుతుంది. అది మనం ఈ బబుల్ లోపల ఉన్నాము. ఇప్పుడు ఇందులో నుంచి ఒకసారి సిటీని చూడండి ఎట్లున్నదో. ఈ బబుల్ నుంచి చూపిస్తా. చాలా బ్యూటిఫుల్గా పడుతుంది ఇదంతా. యాక్చువల్గా వర్షం రాకుంటుంటే ఇంకా చాలా క్లియర్గా కనిపిస్తుండే. ఈ వర్షం రావడం వల్ల మొత్తం వాటర్ వచ్చినాయి, సరిగా కనిపిస్తలేదు ఇది. ఇది మొత్తం వ్యూ. ఇలా మనం బబుల్లో కూర్చుంటే ఇట్లా స్లోగా ఇది తిరిగేస్తుంది అన్నమాట. చూడొచ్చు చుట్టూ. ఈ బబుల్లో కూర్చున్నప్పుడు స్లోగా మనం వెళ్ళొచ్చు. చాలా స్లోగా వెళ్తుంది ఇది. అలా స్లోగా వెళ్ళుకుంటూ మొత్తం గ్వాంగ్జూ సిటీ వ్యూ అంతా చూడొచ్చు మనం. ఇది ఒకసారి లొకేషన్ కూడా చూడండి. ఇక్కడ బాగుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇప్పుడే మనం ఇందాక ఈ బబుల్ ట్రామ్లో పోయినాం. కాకపోతే వీడియో అనేది సరిగా రాలేదు. ఇక్కడ చాలా స్లోగా తిరుగుతున్నది బబుల్ ట్రామ్. ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మనకు టికెట్ స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. ఓన్లీ 4 మెంబర్స్ ఆ బబుల్ ట్రామ్లో పంపిస్తారు మీకు. చూడండి ఇక్కడ నుంచి ఎంట్రన్స్. ఇక్కడ వెళ్ళేసి మళ్ళీ ఒక రౌండ్ ఇలా స్లోగా బబుల్ ట్రామ్లో తిరిగేసి మళ్ళీ ఇక్కడికి సేమ్ ప్లేస్ ఇందాక ఎక్కడికి ఎక్కామో అక్కడికే సేమ్ వస్తాం. మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ రాసినది ఇది బబుల్ ట్రామ్ ఎంట్రన్స్. ఇక్కడ ఉన్నది చూడండి బబుల్ ట్రామ్ ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ అవుతారు. వెళ్ళిన తర్వాత ఆ బబుల్ ట్రామ్లో కూర్చొని స్లోగా అలా తిరిగేస్తుంటారు. చూపిస్తా పదండి. చాలా బాగుంది. హైట్ నుంచి చూస్తుంటే చాలా నీట్గా అనిపిస్తుంది.
చాలా బాగుంది, వెదర్ కూడా చాలా బాగుంది. స్కై మామూలుగా అసలు ఈంచోటి చూస్తుంటే సిటీ ఎక్సలెంట్, సిటీకి మస్తు మామూలుగా కనిపిస్తలేదు, చాలా బాగుంది. మీకు ఒకసారి సిటీ లుక్ కూడా ఒకసారి చూపిస్తా. ఒకసారి పైకి ఎక్కిన తర్వాత ఇంకా బాగా కనపడుతుంది, ఇంకా హైట్లోకి వెళ్ళిన తర్వాత చూపిస్తా. ప్రజెంట్ అయితే వెదర్ కొంచెం కూల్గా ఉంది, చిన్న చిన్న చినుకులు, ఇదే మైనస్. చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి వ్యూ, గ్వాంగ్జూ సిటీ. ఇక్కడ మెయిన్ టూరిస్ట్ ప్లేస్ ఇది. ఎట్లా కనిపిస్తుందో ఒకసారి చూడండి సిటీ, అసలు మామూలుగా లేదు. ఇక్కడ నుంచి చూస్తుంటే సిటీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైన చూడండి బబుల్ ట్రామ్స్ ఎట్లా తిరుగుతున్నాయో, స్లోగా అలా 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 తిరుగుతాయి. యాక్చువల్గా ఇందాక మనం ఎక్కాము, కాకపోతే అందులో నుంచి వీడియో ఆ వర్షం చినుకులు ఉండడం వల్ల ఆ గ్లాస్ మొత్తం వాటర్తో ఉంది. సో మనకు వీడియో ఫుటేజ్ అనేది అంత క్లియర్గా రాలేదు. సో అందుకనే మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం వేరే క్యామ్లో రికార్డ్ చేసుకుంటున్నాము. చూడండి, ఇది హైట్లోకి వచ్చాము. హైట్ చూడండి, ఇంకా టవర్ కూడా హైట్లో ఉంది, బాగుంది. ఇక్కడికి చూద్దాము, చాలా బ్యూటిఫుల్ లొకేషన్. ఈ ఇంచోటి చూస్తుంటే చూడండి, ఈ హైట్ నుంచి సిటీ మొత్తం కనిపిస్తున్నది. బ్యాక్ సైడ్ మీకు చూడవచ్చు ఎట్లా ఉందో, ఎట్లా కనిపిస్తుందో, చాలా బాగుంది. మొత్తానికైతే ఇది కాంటూన్ టవర్. చైనాకు వస్తే మాత్రం 100% విజిట్ చేయండి. ఒకసారి టవర్ చూడండి, మళ్ళీ చూపిస్తా చూడండి, బాగుంది, చాలా హైట్లో ఉన్నది. 100% టూరిస్ట్గా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టవర్ను విజిట్ చేయాలి. చాలామంది టూరిస్టులు వస్తున్నారు ఇక్కడ, లోకల్ ప్లస్ ఫారినర్స్ అందరు ఉన్నారు ఇక్కడ. కానీ చాలా బాగుంది. మనం నైట్ టైం వచ్చాము, మరి డే టైం ఎలా ఉంటుందో నాకు తెలియదు. నైట్ టైం వచ్చాము. చూడండి సిటీ ఇక్కడ నుంచి చూస్తే అక్కడ సైడు మనకు బ్రిడ్జి కనిపిస్తుంది, అక్కడ కెనాల్, అక్కడ కెనాల్ ఉంది. ఇక్కడ నుంచి చూడండి ఆ కెనాల్, ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తా. కెనాల్ అక్కడ చూడండి, అందులో బోట్స్ కూడా వెళ్తున్నాయి. బోట్స్ అక్కడ బోట్స్ ఉన్నాయి, అక్కడ బ్రిడ్జ్ ఉంది. లైక్ మన హైదరాబాద్లో ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ లెక్కనే సేమ్ లైక్ అలాంటి లుక్కే కనిపిస్తుంది మనకు అక్కడ. చూడొచ్చు మీరు అక్కడ. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ బాగుంది. యాక్చువల్గా సిటీ ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు చాలా బాగున్నాయి, నీట్గా, సూపర్ ఎక్స్ప్లెనేషన్ బాగుంది, చాలా బాగుంది ఇక్కడ. ఇదండి మీకు టికెట్ చెప్పాను, ఎంట్రన్స్ ఓన్లీ మనకు ఐడి మాత్రం పాస్పోర్ట్ కావాలని చెప్పారు. మనం ఈ బబుల్ ట్రామ్ వరకు తీసుకున్నాం టికెట్, 298 యువాన్ పడింది మనకు. సో ఇది మ్యాటర్. మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా చైనాకు వచ్చినప్పుడు అయితే విజిట్ చేయండి. వెరీ అడ్వెంచరస్ అండ్ ఎగ్జైటింగ్, చాలా బాగుంది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది, మస్తున్నది. ఇక్కడ పబ్లిక్ని కూడా చూస్తే ఇది కూడా బాగుంది, పర్లేదు. వర్షం వచ్చింది అనుకున్నాం, కానీ ఈ కండిషన్లో కూడా చూడడం ఒక లక్కీగా అనుకుంటున్నాను నేనైతే. మనకు బాగుంది. ఈ కాంటూన్ టవర్ నుంచి ఒకసారి సిటీ చూడండి, జూమ్ చేసి చూపిస్తాం మీకు ఎలా ఉందో. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ నుంచి అక్కడ మీకు రోడ్డు కూడా కనిపిస్తున్నది. జూమ్ చేసి చూపిస్తాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ లొకేషన్ కూడా, చాలా బాగుంది. ఈ యొక్క కాంటూన్ టవర్ ఒకసారి చూడండి ఎంత హైట్గా ఉందో, చాలా హైట్గా ఉంది, చాలా హైట్లో ఉన్నది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. వెదర్ కూడా చాలా బాగుంది. ఈ బబుల్ ట్రామ్స్ చుట్టూ తిరుగుతూ ఇంత హైట్లో ఇక్కడ చూడండి సిటీ ఎంత బాగా కనిపిస్తుందో మనకు. సిటీ చాలా బాగా కనిపిస్తుంది, చాలా బాగుందండి. అక్కడ చూడొచ్చు మీకు లైట్స్తో పాటు అక్కడ ఎలా ఉందో. ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే చాలా అద్భుతంగా అండ్ ఎగ్జైటింగ్గా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ చూడండి బబుల్ ట్రామ్స్ ఎలా తిరుగుతున్నాయో చూడొచ్చు. బబుల్ ట్రామ్స్లో ఉండి మనం ఇలా చుట్టూ చూసుకొని రావచ్చు. ఇందాక ఆల్రెడీ మనం ఒకసారి బబుల్ ట్రామ్లో కూర్చొని చూసాము మొత్తం, చాలా బాగుంది. ఇక్కడ చూపిస్తాను మొత్తం చూడండి. ఇక్కడ నుంచి చూడండి మొత్తం చిన్నగా ఫాగ్ లాగా కనిపిస్తుంది యాక్చువల్గా. ఇక్కడ నుంచి చూస్తే ఈ కాంటూన్ టవర్ నుంచి మనకు ఒక చిన్న కెనాల్ కనిపిస్తుంది, మీకు చూపిస్తాను చూడండి.
కెనాల్. ఇందులో బోట్స్ ఉన్నవి మీకు క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. ఇక చూడండి, ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉన్నది. ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే అసలు ఎక్సలెంట్గా అనిపిస్తుంది. బబుల్ ట్రామ్ నుంచి కూర్చొని చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మనకు. చాలా బాగుంది లొకేషన్, నాకు చాలా నచ్చింది. ఈ టవరు ఇవి అన్నీ చాలా బాగున్నాయి. ఇవన్నీ వెదర్. ఇక్కడ చూడండి బబుల్ ట్రామ్స్ 1 2 3 4 5 చుట్టూ ఇలా తిరుగుతున్నాయి. అన్నీ చుట్టూ తిరుగుతున్నాయి చూడండి. ఒకసారి చూడండి ఇక్కడ అడ్వెంచర్ ఎలా ఉందో పైన చోటి. ఓ చాలా బాగుంది. అంత పైకి తీసుకెళ్ళి ఒకేసారి డ్రాప్ చేసినట్టుగా చేస్తాడు. చాలా బాగుంది. ఇప్పుడు ఈ కాంటూన్ టవర్ నుంచి మనం కిందికి వెళ్ళిపోతున్నాం. ఒకసారి చూద్దాం ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ నుంచి. పైనుంచి మనం కిందికి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ లిఫ్ట్లో కిందికి వెళ్ళాలి. సో ఒకసారి ఇక్కడ వ్యూ అంతా చూసుకున్న తర్వాత కిందికి వెళ్దామని ఒకసారి ఇక్కడ నుంచి కూడా చూపిస్తా వ్యూ. ఇది 107 ఫ్లోర్ క్లౌడ్ అబ్జర్వేషన్ డెక్. ఇది ఇక్కడ చూద్దాము, చూడొచ్చు ఎలా ఉందో. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కౌంటర్ కూడా ఉన్నది. ఏమైనా షాపింగ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి ఇక్కడ టికెట్ సంబంధించింది, టికెట్ బుకింగ్ సంబంధించింది కూడా ఉంది ఇక్కడ ఈ మిషన్తోని చూపిస్తా. ఈ డెక్ నుంచి ఇక్కడ నుంచి కూడా ఒకసారి వెదర్ అంతా చూపిస్తాను మీకు ఎట్లుందో. ఇక చూడొచ్చు మీరు, కెనాల్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. చాలా బాగుంది చూడండి. ఇక్కడ వెళ్ళాలనంటే సేమ్ లిఫ్ట్తోనే వెళ్తున్నారు అంట. క్యూ లైన్లో ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళేది ఇందాక మనం వెళ్ళినట్టుగా ఇది 428 మీటర్స్ ఉన్నది. 107 ఫ్లోర్ ఇది. అయితే పైకి వెళ్తున్నారు అన్నమాట లిఫ్ట్లో. మీరు చూడవచ్చు, మీకు చూపిస్తా. ఇక్కడ గైడ్ మ్యాప్ ఉన్నది, ఎక్కడ ఏంటి అనేది ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూడండి ఇంత హైట్ నుంచి ఆ కెనాల్ ఎట్లా కనిపిస్తున్నదో చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఇంత హైట్ నుంచి ఆ బోట్ చూడండి, బోట్ ఉన్నది. ఆ బోట్ని ఒకసారి జూమ్ చేసి చూపిస్తా. బోట్ వెళ్తున్నది, ప్రజెంట్ అయితే బోట్ వెళ్తున్నది చూడండి. ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇక్కడ టాయ్స్ ఉన్నవి చూపిస్తాం మీకు ఒకసారి. వీటి ప్రైజెస్ కూడా చూడండి ఎలా ఉన్నాయో. మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా మెమొరబుల్గా ఏదైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి అక్కడ కాంటూన్ టవర్ అనేది డిస్ప్లే బొమ్మలు ఎలా ఉన్నాయో చూపిస్తా. చిన్నవి ఉన్నాయి, చాలా బాగున్నాయి. వాటి ప్రైస్ వచ్చేసి చూడండి 109. ఒకసారి చూసుకోవచ్చు. టవర్స్ చూడండి చాలా బాగున్నాయి. చిన్న నుంచి ఇట్లా పెద్ద దాకుంది ఒక కాంటూన్ టవర్కి సంబంధించింది. చాలా బాగున్నాయి, షాపింగ్ చేసుకోవచ్చు. బొమ్మలు ఉన్నాయి ఇదంతా. ఇది కాంటూన్ టవర్ మీద గ్లాస్ వాక్ సంబంధించింది. ఈ గ్లాస్ వాక్ బ్రిడ్జ్ మీద ఉన్నాను ప్రజెంట్. ఒకసారి చూసుకోవచ్చు మనకు కింది సైడ్ ఎట్లా ఉందో. ఇక్కడ నుంచి చూస్తే మస్తు ఎగ్జైటింగ్ అనిపిస్తుంది నాకు. చాలా బాగుంది ఇక్కడ నుంచి ఈ గ్లాస్ వాక్ బ్రిడ్జే.
చాలా బ్యూటిఫుల్ ఉంది. వెనకనైతే లొకేషన్ అద్భుతంగా కనిపిస్తుంది, నాకైతే ఎక్సలెంట్గా అనిపిస్తుంది. దిస్ ఈజ్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. నైస్, వెరీ గుడ్. కాంటూన్ టవర్ చూసేసుకొని ఎగ్జిట్ అయిపోయానా ప్రస్తుతానికి. మళ్ళీ ఇప్పుడు మన రూమ్ దగ్గరికి వెళ్ళాలి, ట్యాక్సీ బుక్ చేసుకోవాలి. ఇంకా ఏం తినలేదు, తినాలి ఇప్పుడు. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఒకసారి వ్యూ చూడండి ఇక్కడ ఎట్లుందో, చాలా బాగుంది. ఇక్కడ ఇక్కడ చూడండి, మనం వచ్చినప్పుడు యాక్చువల్గా ఇగో ఇక్కడ టూరిస్ట్ సెంటర్ అని ఉంది కదా, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది. అండ్ అక్కడ టికెట్ తీసుకోవాలి మనం. ఈ కాంటూన్ టవర్కి వెళ్ళాలంటే అక్కడ వెస్ట్ టికెట్ ఆఫీస్ అని ఉంది, అక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. మనం ఇందాక ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి టికెట్ తీసేసుకొని ఇక్కడ మనకి ఏమైనా డౌట్లు ఉంటే అక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. ఇక్కడ నుంచే మనం కాంటూన్ టవర్కి వెళ్ళాలంటే ఇక్కడ కాంటూన్ టవర్కి సంబంధించింది డిస్ప్లే చేయబడుతుంది. చూడండి, మనం ఆల్రెడీ ఒకసారి చూసి వచ్చినాం ఇందాక, ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మీకు ఇందాక చెప్పినట్టుగా ప్రైజెస్ ఉన్నాయి అన్నట్టు. అక్కడ బబుల్ ట్రామ్ చూసుకుంటే 460 అండ్ లుక్అవుట్ అంటే డిఫరెంట్, ఇంకా టాప్కి వెళ్ళాలంటే డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, మనము అయితే బబుల్ ట్రామ్ వరకు వెళ్ళాము. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ క్లౌడ్ అబ్జర్వేషన్ డెక్ అని కూడా ఉంది, 428 యాన్. ఇక్కడ గ్లాస్ వాక్, ఇది కూడా మనం గ్లాస్ వాక్ కూడా ఒకసారి పోయి వచ్చినాం ఇందాక, ఓకేనా. అబ్జర్వేషన్ డెక్ దగ్గర కూడా ఇందాక వీడియోలు తీసుకున్నాం. ఇదండి కాంటూన్ టవర్కి సంబంధించిన మొత్తం మ్యాపింగ్ అండ్ ప్రైజెస్ చూసుకోవచ్చు. ఇక్కడ టైమింగ్స్ చూపిస్తాను, కాంటూన్ టవర్కి సంబంధించిన టైమింగ్స్ చూడండి. ఎంట్రీ టైము, ఎర్లియస్ట్ టైము, లేటెస్ట్ టైం అని ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి, ఈ కాంటూన్ టవర్కి సంబంధించిన టైమింగ్స్ ఉన్నది ఇక్కడ. అండ్ మ్యాప్ ఉన్నది, స్కాన్ చేసి టికెట్లు కూడా తీసుకోవచ్చు మనం ఇక్కడ. అండ్ కాంటూన్ టవర్కి సంబంధించిన ప్రైజెస్, ఎక్కడికి ఎక్కితే ఎక్కడికి ఎంత ప్రైజ్ అనేది చూపించవచ్చు. ఇది మొత్తానికైతే ఇక్కడ ఇలా ఉంది, ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుద్ది మనకు. ఇక్కడ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ కాంటూన్ టవర్ అని ఇచ్చిండి ఇక్కడ. అండ్ మ్యాప్ చూడండి ఒకసారి, టూరింగ్ మ్యాప్, కాంటూన్ టవర్ టూరింగ్ మ్యాప్. మొత్తానికి ఇలా ఉందండి ఇక్కడ. ఇక్కడ మనకు డైరెక్ట్ మెట్రో ఆప్షన్ ఉంది, అండర్ గ్రౌండ్ మెట్రో మీరు చూసుకోవచ్చు. మెట్రో స్టేషన్ ఇది. ఇక్కడ నుంచి మనకు మెట్రో కూడా అవైలబుల్ ఉంది, మెట్రో కూడా చూసుకోవచ్చు. ఇక్కడంతా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇవన్నీ. మనం కాంటూన్ టవర్ పైకి ఎక్కాం కదా, ఒకసారి కింది నుంచి ఆ టవర్ చూడండి ఎట్లా ఉందో ఒకసారి చూపిస్తా. కింది నుంచి పైకి టవర్ని చూపిస్తే ఎట్లా ఉందో. ఇందాక మనం అక్కడికి వెళ్ళామండి, అంత పైకి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము. అక్కడి నుంచి అన్ని వ్యూ పాయింట్లు చూపించాను ఇందాక మీకు. కింది నుంచి చూస్తే వ్యూ అలా ఉంది, ఇక్కడ చూడవచ్చు మీరు. కాంటూన్ టవర్ ఇక్కడ కాంటూన్ టవర్ ముందు చూడండి పబ్లిక్ ఎలా ఉన్నారో. చైనాలోని గ్వాంగ్జూ సిటీలో కాంటూన్ టవర్ దగ్గరికి వచ్చాం మనం. ప్రజెంట్ హాయ్ బ్రో. ప్రజెంట్ అయితే కాంటూన్ టవర్ చూసేసుకున్న తర్వాత మనం మెట్రోలో మన రూమ్ దగ్గరికి వెళ్దామని వెళ్తున్నాం.
ప్రజెంట్ మన రూమ్ దగ్గరికి బయలుదేరాం. ఇక్కడ మనం కాంటూన్ టవర్ మెట్రో స్టేషన్కి వచ్చాం. కాంటూన్ టవర్ మెట్రో స్టేషన్ లోపలికి రాగానే మన రూమ్ దగ్గరికి లైన్ వచ్చేసి నెంబర్ 3, అక్కడికి ఎక్కేస్తే సరిపోతుంది. ప్రజెంట్ మనం మెట్రోలో ఉన్నాం, రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. మనం మన హోటల్ దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్కి వచ్చాము. ఇప్పుడు మనం హోటల్కి వెళ్తాం. ఇప్పుడు మొత్తం ఈరోజు బాగా టైర్డ్ అయిపోయినా. మెట్రో స్టేషన్ బయటకు వచ్చాను. ఒకసారి చూడు, టైం ఇప్పుడు అరౌండ్ 11 o'clock అవుతుంది. మనం మార్నింగ్ ఇక్కడికి వచ్చాము, మీకు చూపించిన టిఫిన్ అదే దాని గురించి. ఫెంగ్వాంగ్ జింగ్కున్ మెట్రో స్టేషన్, ఫెంగ్వాంగ్ జింగ్కున్ మెట్రో స్టేషన్ అనేది మనకు నియర్ ఉన్న మెట్రో స్టేషన్. మనకు ఈ మెట్రో కార్డ్ అనేది చాలా ఉపయోగపడ్డది. ప్రజెంట్ మనం బై వాక్లో మన హోటల్ దగ్గరికి వెళ్తున్నాం మన మెట్రో స్టేషన్ నుంచి. మనం ఇప్పుడే మెట్రో నుంచి బయటకు వచ్చాం. సో ఈరోజు బాగా ఫుల్ టైర్డ్ అయిపోయినా. మన హోటల్ ఇక్కడే ఉంది, మీకు చూపిస్తా. ఇక్కడ ఉన్నదే మా హోటల్, ఇక్కడే ఉండేది, ఇదే హోటల్ నేను ఉండేది. సో ఈరోజు ఫుల్ టైర్డ్ అయిపోయినా. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, అందరికీ బాయ్ బాయ్. ప్రజెంట్ మనం చైనాలో ఉన్నాం. బాయ్.